వెల్కమ్ టు S4 సౌమ్య న్యూస్. మొండోడి లోకేష్ పార్ట్ 4 లో ఈ రోజు మనం చర్చించే అంశాలు. లోకేష్ ని ఆ మీడియా సంస్థ ఎందుకు టార్గెట్ చేస్తుంది? లిక్కర్ స్కామ్ లో ఆగిన అరెస్టుల పర్వం దేనికి సంకేతం? తెలంగాణ బీజేపీ నాయకులు లోకేష్ వైపు ఎందుకు చూస్తున్నారు? దేశ ఉపరాష్ట్రపతి ఎన్నికలో టీడీపీ మార్క్ ఉందా? మోడీ అమిత్ షా చరిష్మా మసకబారిపోయిందా? తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసు, కాళేశ్వరం కేసుని బీజేపీ మెడకి చుట్టడంలో చంద్రబాబు మరియు లోకేష్ పాత్ర ఎంత? బీఆర్ఎస్, బీజేపీ, వైఎస్ఆర్సీపీ పార్టీలు లోకేష్ మొండితనం, చంద్రబాబు రాజకీయంతో బలైపోయాయా? లోకేష్ కార్యకర్తలే దేవుళ్ళు అని ఎందుకు అంటున్నాడు? ఇక సబ్జెక్ట్లోకి వెళ్తే, టీడీపీ పార్టీకి ఎంత కాదనుకున్నా ఆ మీడియా సంస్థ ఎంతో కొంత అనుకూలంగా ఉంటుంది. టీడీపీ పార్టీలోని ఎంతో మంది నాయకులకి ఆ మీడియా సంస్థ అధిపతికి చాలా దగ్గర సంబంధాలున్నాయి. ఏరా రారా అని పిలుచుకునే సాన్నిహిత్యం ఉంటుంది. ఎమ్మెల్యే, ఎంపీ టికెట్లు కేటాయించడంలో కూడా తను ప్రభావితం చేయగలడు. మంత్రి పదవులు ఇవ్వటంలో లాబియింగ్ చేయగలడు. ఇతను చేసే లాబియింగ్ వలన పార్టీ బలహీనపడింది అని లోకేష్ బలంగా నమ్ముతున్నాడు. అందువలన 2024 ఎన్నికల్లో మరియు ఇప్పుడు మంత్రివర్గ విస్తరణలో లోకేష్ ఎటువంటి ప్రాముఖ్యత ఇవ్వటం లేదు. అందువలన ఆ మీడియా సంస్థ ఎవరినైతే లోకేష్ సపోర్ట్ చేస్తున్నాడో వాళ్ళని బలంగా వ్యతిరేకిస్తూ బురద చల్లే పనిలో ఉన్నాడు. అందులో భాగంగానే 80 మంది ఎమ్మెల్యేలకి చంద్రబాబు క్లాస్ అని గోలగోల చేశాడు. ఒలికిపూడి శ్రీనివాస్, అనగాని సత్యప్రసాద్, గొట్టిపాటి రవి వంటి వారిపై అవినీతి ముద్ర వేయటానికి ప్రయత్నం చేశాడు. కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి మంత్రి పదవికి గండి కొట్టాడు. సీఎం రమేష్, సుజనా చౌదరి, ఆ మీడియా సంస్థ అధిపతి టీడీపీ పార్టీని, చంద్రబాబు మొహమాట ధోరణిని బాగా వాడుకున్నారు. ఇప్పుడు ఆ పప్పులు లోకేష్ ముందు ఉడకడం లేదు. అందుకని ఒక కొత్త విధానంతో లోకేష్ ని టార్గెట్ చేశాడు. దానిని చంద్రబాబు సమన్వయం చేస్తున్నాడు. లోకేష్ కి వస్తున్న క్రేజ్ ని తగ్గించి ఏకాడికి తండ్రి చాటు కొడుకు, మామ చాటు అల్లుడుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నాడు. నందమూరి కుటుంబం నుంచి ముఖ్యంగా బాలకృష్ణ లోకేష్ కి బాగా సపోర్ట్ చేస్తున్నాడు. అందుకే బాలకృష్ణని ఈ మధ్య అసెంబ్లీలో జగన్ సైకో అన్న అంశాన్ని బాగా హైలైట్ చేస్తూ హడావిడి చేశాడు. కానీ లోకేష్ తనకి గతంలో జరిగిన అవమానాలు మరియు చేదు అనుభవాలని దృష్టిలో ఉంచుకొని ఎటువంటి తొందరపాటు చర్యలు తీసుకోకుండా అందరినీ ఒక దారికి తీసుకువస్తున్నారు. ప్రస్తుతం లోకేష్ ఈ వ్యవహారాన్ని చక్కబెట్టే పనిలో నిమగ్నమైపోయి ఉన్నాడు. ఈ మీడియా సంస్థ లోకేష్ పై పన్నిన కుట్రలో మోడీ, అమిత్ షా సపోర్ట్ కూడా ఉంది. గతంలో ఉపరాష్ట్రపతి ఎన్నిక సమయంలో మోడీ, అమిత్ షా ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలను బలహీనపరిచే ఎత్తుగడ వేశారు. దానిని లోకేష్ సమర్థవంతంగా తిప్పికొట్టాడు. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ని ఉపరాష్ట్రపతిగా నియమించి నితీష్ కుమార్ రాజకీయ జీవితంను ముగించి తన పార్టీని విలీనం చేసే ఎత్తుగడ వేశారు. నితీష్ కి విధిలేని పరిస్థితిని కల్పించారు. నితీష్ తర్వాత చంద్రబాబుని కట్టడి చేయడం సులభం అవుతుంది అనుకున్నారు. ఈ విషయాన్ని మాజీ ఉపరాష్ట్రపతి జగదీష్ ధన్కర్ ద్వారా లోకేష్ దృష్టికి రావడంతో అప్రమత్తమై చంద్రబాబు రంగంలోకి దిగి ఆర్ఎస్ఎస్ పెద్ద మోహన్ భగవత్తో చర్చలు జరిపి మోడీ, అమిత్ షాకి చెక్ పెట్టడం జరిగింది. మోడీ, అమిత్ షా ఎటువంటి ముందడుగు వేసినా అది వారి పదవికి గండం అనే సంకేతాలు వెళ్ళినవి. ఈ వ్యవహారం అంతట వెనుక లోకేష్ పాత్ర చాలా ముఖ్యమైంది. లోకేష్ ఎంత పని ఒత్తిడిలో ఉన్నా తన కుటుంబమైన టీడీపీ పార్టీని, ఆ పార్టీ కార్యకర్తలను దేవుళ్లుగా చూస్తున్నాడు. ఎందుకంటే కార్యకర్తే పార్టీకి బలమని లోకేష్ బాగా గ్రహించాడు. కార్యకర్తలు బలంతోటే అధికారంలోకి వచ్చాం, కానీ మిగిలిన అంశాలన్నీ ఉడతా భక్తి సహాయాల్లాంటివి అని కార్యకర్తకు, నాయకుడికి మధ్య సంబంధాలు బాగా ఉంటే ఎవరినైనా ఢీ కొట్టొచ్చు అని లోకేష్ ఆలోచన.
ఇలాంటి రాజకీయ పరిణామాలే లిక్కర్ కేసుల్లో అరెస్టుల మందగమనానికి కారణం. బీజేపీ, బీఆర్ఎస్, వైఎస్ఆర్సీపీ పార్టీలని భూస్థాపితం చేసే దిశగా లోకేష్ అడుగులు. తెలంగాణ బీజేపీలో చాలా మంది నాయకులు లోకేష్ చుట్టూ తిరగటానికి ప్రధాన కారణాలు మనం చూస్తే, కేంద్రంలో బీజేపీ పెద్దలందరితో మంచి సంబంధాలు ఉండటం, ముఖ్యంగా ఆర్ఎస్ఎస్ తో మంచి సంబంధాలు చంద్రబాబుకి ఉండటం, మోడీ, అమిత్ షా యొక్క అడుగులకి చంద్రబాబు, లోకేష్ చెక్ పెట్టడం, ఆ మీడియా సంస్థ అధిపతి కూడా లోకేష్ దారికి రావటం, తెలంగాణలో టీడీపీని బలపరిచే దిశగా అడుగులు వేస్తుండటం, రానున్న ఎలక్షన్లో బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి పోటీ చేయడం పక్కాగా కనిపించటం, మోడీ, అమిత్ షా చరిష్మా మసకబారిపోయి తన పార్టీపై పట్టుని కూడా కోల్పోవడం వంటి అనే అంశాల వల్ల తెలంగాణ బీజేపీ నాయకులు లోకేష్ చుట్టూ తిరుగుతున్నారు. ఈ విధంగా లోకేష్ తన మొండి వైఖరిని, సమయస్ఫూర్తిని చూపుతున్నాడు. బీఆర్ఎస్, బీజేపీ, వైఎస్ఆర్సీపీ ఎలాంటి పరిస్థితులు ఎదురు చూడబోతా ఉన్నాయి? లిక్కర్ కేస్, కల్తీ మద్యం కేసులో ఏమి జరగబోతా ఉంది? వైఎస్ భారతిరెడ్డి గారు ఏమి చేయబోతా ఉన్నారు? వైఎస్ఆర్సీపీ మహిళా నాయకులని ఎవ్వరిని ఎందుకు అరెస్ట్ చేయటం లేదు? మోడీ పదవీ విరమణ ఎప్పుడు? దేశానికి కొత్త ప్రధాని ఎవరు? అనే అంశాలు మా నెక్స్ట్ ఎపిసోడ్ పార్ట్ 5లో డిస్కస్ చేద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ S4 Soumya News. Please subscribe our news channel.